అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు చెప్పుకున్నారంటే ఇక డబ్బుకి మీకు అసలు కొదవే ఉండదన్నమాట. చాలా అద్భుతమైన శక్తివంతమైన మంత్రం అండి ఇది. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆ మంత్రాన్ని ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఎక్కువ అప్పులైపోయారని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇక ఎవరైతే మాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు, మేము పెట్టుబడికి ₹10 పెడితే మాకు ₹100 అనేది నష్టం కలుగుతుంది, అసలు ఏం చేయాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి అని చెప్పి ఎంతోమంది అయితే బాధపడుతూ ఉంటారనమాట. ఎంతోమంది కాదండి, అసలు అందరూ కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. అలానే కుటుంబం కోసం కష్టపడి తమ జీవితాన్ని కూడా పట్టించుకొని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో అయితే ఉన్నారు. కాబట్టి మీరు చేసే పనిలో మీకు ఇంకా మంచిగా ఫలితం అయితే ఉండాలి, మీరు ఇంకా మంచిగా లాభాలు పొందాలి, మీ జీవితం మంచిగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు చేసే పనితో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్టయితే మీకు డబ్బుకి బంగారానికి ఎలాంటి కొదవ ఉండదన్నమాట. నమ్మి ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా నియమాలు అనేవి ఈ మంత్రానికి పాటించే తీరాలి. పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అసలు చెప్పుకోకూడదు, అలానే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చెప్పుకోకూడదు అనమాట. పీరియడ్ సమయంలో ఉన్న 5 days స్కిప్ చేసి తర్వాత మీరు చెప్పుకోండి. మరి ఇక నాన్ వెజ్ సంగతికి వస్తే, మీరు పొద్దున స్నానం చేసిన వెంటనే లేదంటే సాయంత్రం స్నానం చేసిన వెంటనే పూజ గదికే వెళ్తారు కదా దీపం పెట్టడానికి, ఫస్ట్ అక్కడికి వెళ్ళేలోపే మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకొని తర్వాత మీరు నాన్ వెజ్ తినడం కానీ వండడం కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అప్పుడు మనం చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాం కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పేసుకొని తర్వాత మీ పని మీరు యాజ్ యూజువల్గా చేసేసుకోవచ్చు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ పనులన్నీ తీరిపోతాయి, మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి అనమాట. మరి అసలు మనకి ధనాన్ని తెచ్చిపెట్టే ఆ మంత్రం ఏంటి, ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అంటే, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. చూశారు కదండి, ఇది మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం అండి. ఇది పెద్దదని చెప్పి మీరు ఎప్పుడు కూడా భయపడకండి, నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. లేదా విన్నా, నేను ఒక 5 సార్లు అయితే ఈ మంత్రాన్ని చెప్పున్నాను, 5 సార్లు అయినా వినండి. లేదా మీకు వీలున్నప్పుడు మీరు రికార్డ్ అయినా చేసుకోవచ్చు. మీరు ఒక 5 సార్లు కానీ లేదంటే 21 సార్లు కానీ చెప్పుకుంటూ రికార్డ్ చేసుకొని మీరు జర్నీ టైమింగ్స్లో ఉన్నప్పుడు వింటూ వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తున్నాము అందులో సక్సెస్ రావాలి అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వింటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించే తీరుతారు. నిజమే ఫ్రెండ్స్, నమ్మకంతో చేసి చూడండి. ఒక 5 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ 9 సార్లు కానీ ఇలా మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చెప్పుకుంటూ ఉండండి. ఈ మంత్రం నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితాలు మీ జీవితంలో ఎన్నో వస్తాయి. మీ జీవితం మంచిగా మారాలి, ఇప్పుడున్న జీవితం కొద్దిగా మారి సంతోషకరంగా మారాలి అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక మరి చూస్తారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.